కలుగుని గాక, గొప్ప ఐక్యత కలుగుని గాక, గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు సంఘాలలో, సేవకుల కుటుంబాలలో, విశ్వాసుల కుటుంబాలలో, ఈ 30 గ్రామాలలో అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. యేసయ్యా, దావీదు కుమారుడు యేసు, దావీదు కుమారుడు యేసు, నీ కనికరము ఈ పంటల మీదకి వచ్చింది నాయన. నీ కనికరము ఈ పంటల మీదకి వచ్చింది నాయన. ఈ పట్టణాన్ని నువ్వు దాటిపోవద్దు నాయన. ఈ ప్రజలను దాటిపోవద్దు నాయన. అయ్యా, ఈ పట్టణ ప్రజలు శాపానికి గురి కాకూడదు నాయన. ఈ పట్టణ ప్రజలు పాపంలో ఉండిపోకూడదు నాయన. ఈ పట్టణ ప్రజలు బంధకంలో ఉండిపోకూడదు నాయన. ప్రభువా, గలతీ 5:11 చెప్పబడినట్టుగా సహోదరులారా, మీరు స్వతంత్రంగా ఉండటకు పిలువబడుతున్నారు. ఈ సత్యమునికి స్వాతంత్రము కలుగును గాక, నిజమైన స్వాతంత్రం కలుగును గాక, నిజమైన విడుదల కలుగును గాక. ఇదిగో తండ్రి, నీ సేవకులు పాస్టర్ నాయన ప్రభా రేగన్ ఎబినేజర్ గారి కొరకు తండ్రి, అయ్యా నీ పాదములతో ప్రార్థన చేస్తున్నాము. అయ్యా నీ పాదాలను పట్టుకొని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా సాగిన పడి ప్రార్థన చేస్తున్నాము. అయ్యా నీ సేవకుల్లో ప్రార్థన భారాన్ని పుట్టించిన, ఆత్మల భారాన్ని పుట్టించిన ఈ ప్రాంతంలో సేవకుడు ఎన్నో నిందలు అవమానాలు ఎదుర్కొన్నాడు నాయన. అయ్యా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళాలనుకున్నాడు నాయన. అయితే విశ్వాసును బలపరిచి, విశ్వాసును ఆదరించి సేవకుని నిలబెట్టారు తండ్రి. నాయన నీవు నిలబెట్టావు నాయన, నీవు నిలబెట్టిన సంఘము నాయన, ఈ గ్రేస్ రిలీఫ్ చర్చిని ప్రభువా మీరు ఆశీర్వదించండి. రానున్న దినాలలో ఈ చర్చి అనేక శాఖోపశాఖలుగా విస్తరించబడునుగాక, 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 విస్తరించబడునుగాక. వారు కోరిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన వారి పక్షమున మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తాం. అయ్యా వారి కోరిన రేవుకు వారు నడిపించండి నాయన. వారి ఆశను తృప్తిపరచండి నాయన. వారి ఆశను నెరవేర్చండి నాయన. అయ్యా నీ కృపతో మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా నీ కనికరముతో మేము ప్రార్థన చేస్తున్నాము. మీరే బలపరిచి నడిపించని నామానికి మీరు మహిమ తెచ్చుకోనమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు మన ప్రార్థన అంగీకరించడానికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.